గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. చాణక్యుడు చదువుకోని మనిషి గురించి చాలా కఠినంగా మాట్లాడతాడు. అది ఎందుకు అలా మాట్లాడాడో, అలాగే ఎంత కష్టాల్లో ఉన్న మనిషి అయినా సరే వాళ్ళకి సుఖాన్ని ఇచ్చేటటువంటి ఒక మూడు ఉంటాయి. ఆ మూడు ఏమిటో, కొన్ని అనుభవాలని జీవితంలో ఒక్కసారైనా మనిషి తెలుసుకోవాలి. కొన్ని అనుభవాలు మనిషికి కలుగుతాయి. ఆ అనుభవాలు ఏమిటి? అలాగే తపస్సు, చదువు, అలాగే గానం అంటే పాటలు పాడడం, ప్రయాణం, యుద్ధం, ఈ 5 విషయాల గురించి చాణక్యుడు ఎలా చేయాలో, వాటిలో తీసుకునే జాగ్రత్త ఏమిటో చాలా అద్భుతమైన విషయాలు చెప్పాడు. ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కింతయా క్రియతే ధేన్వా యానద్రోగ్ధ్రీ నగర్భిణి కోర్ధపుత్రేణ జాతేన యోన విద్వాన్ న భక్తిమాన్. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక, పాలు ఇవ్వలేదు అని చెప్పేసి ఆ ఆవుతో మనకి పనే ఉంది అనేటటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది. అలాగే విద్వాంసులు కానీ, అంటే చదువుకోనటువంటి విద్యార్థులు ఉన్నారనుకోండి, వాళ్ళ వల్ల పనే ఉంది అని మన సమాజం అనుకుంటూ ఉంటుందిట. అంటే ఆవులు ఉన్నాయనుకోండి, ఒట్టిపోతూ ఉంటాయి. ఒట్టిపోయిన తర్వాత ఆవు వల్ల ఏం ప్రయోజనం ఉండదు. దానికి సరిగ్గా అన్నం పెట్టరు, తిండి పెట్టరు, సరిగ్గా దానికి దానా పెట్టరు. పాలు ఇచ్చేదానికే శుభ్రంగా కడుపు నిండా అన్నం పెడతారు, పచ్చగడ్డి పెడతారు, దానా పెడతారు. అంటే పాలు ఇవ్వలేనటువంటి ఒక ఆవు ఎలాగైతే ఈ యొక్క యజమానికి ఉపయోగం లేదో, చదువుకోనటువంటి పిల్లాడు కూడా తల్లిదండ్రులకు అలాగే ప్రయోజనం లేరు. వాళ్ళకి తిండి పెట్టడం వల్ల ప్రయోజనం లేదు అని చెప్పేసి అంత కఠినంగా చెప్పాడు. చూడండి, అంటే ఈ విషయాలు ఎందుకు చెప్తాడు ఇలా కఠినంగా అంటే కనుక, చాణక్యుడు ఒకే ఒక్క విషయం, పిల్లలకి చదువు యొక్క గొప్పతనం తెలియాలి. చదువుకోపోవడం అనేటటువంటిది ఒక పెద్ద చెడ్డ అలవాటు, లేదా చదువుకోపోవడం అనేటటువంటిది ఒక దురదృష్టం. చాలామంది సాధారణంగా భగవంతుడు అందరి యొక్క బుర్రకి ఒకే రకమైనటువంటి టాలెంట్ని ఇచ్చాడు, ఐక్యూ లెవెల్ని ఇచ్చాడు. అయితే అందరి మేధస్సులోనూ అందరి యొక్క బ్రెయిన్లోనూ కూడా జ్ఞాపకశక్తి కానీ, లేదా చదివే గుణం కానీ, గుర్తుపెట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా సమానంగానే ఉంటాయి. అయితే జీన్స్ ప్రభావం ప్రకారంగా కొంచెం దాంట్లో కొంచెం మార్పులు ఉంటాయి. కానీ ప్రతి మనిషి కూడా చదవాలి అనుకుంటే, గుర్తుపెట్టుకోవాలనుకుంటే చదవగలడు, గుర్తుపెట్టుకోగలడు, ఎదగలడు. తప్ప తారతమ్యాలు ఎక్కడ కూడా శారీరక అవయవాలు అయితే లేవు. కానీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు అంటే కనుక, బద్ధకంతో లేదా తల్లిదండ్రులు ఇచ్చే గారాభం వల్ల, దీనివల్ల చదువు సరిగ్గా చదువుకోక పాడవుతూ ఉంటారు, దుష్ట స్నేహాలు పడుతూ ఉంటారు, ఆటల మీద ఎక్కువగా శ్రద్ధ పెడుతూ ఉంటారు, సెల్ ఫోన్ వ్యామోహాలు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడంటే చాణక్యుడు, చదువు ఎంత ముఖ్యమో చెబుతూ, ఎలాగైతే పాలు ఇవ్వనటువంటి ఒక ఆవు ఎలాగైతే యజమానికి ఉపయోగం లేదు, చదువుకోని వాడు కూడా తల్లిదండ్రులకు ఎలాగ ఉపయోగం లేదురా బాబు, చదువుకోవాలరా అని చెప్తున్నాడు ఇక్కడ. అదే విషయం. అలాగే సంసారతాపదగ్ధానాం త్రయోవిశ్రాంతి హేతవ అపత్యంచ కలత్రంచ సతాం సంగతి రేవచ. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక, సంసారతాపంతో బాధపడేటటువంటి వారికి ఉపశమనాలు ఇచ్చేవి కొన్ని ఉన్నాయి. సాధారణంగా సంసారం అనేటటువంటి విపరీతమైనటువంటి తాపం. పెళ్లి చేసుకున్న తర్వాత బోళ్ళు బాధ్యతలు వస్తాయి, పిల్లల కన్నాక ఇంకా బాధ్యతలు వస్తాయి. పిల్లలు పెరిగే కొలది బాధ్యతలు పెరిగిపోతూ ఉంటాయి. వాళ్ళ గురించి బాగా చూడాలి, చదివించాలి, లేకపోతే పెళ్ళిళ్ళు చేయాలి, లేకపోతే వాళ్ళ గురించి ఎక్కువగా ఆస్తులు పోగు చేయాలి, వాళ్ళు ఏదైనా సమస్యలు ఎదుర్కొంటే బయటికి తీసుకురావాలి, స్కూళ్ళలో ఏదైనా మార్కులు తక్కువ వస్తే మళ్ళీ బాధ్యత తీసుకోవాలి, సీట్లు రాకపోతే దాని గురించి రికమెండేషన్ చేసుకోవాలి. ఒకటి కాదు, నానా యాతన, నానా అవస్థ. వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్ పడిగాపులు కాయాలి. వాళ్ళు ఏదైనా మళ్ళీ తినసారి పొరపాట్లు తప్పిదాలు చేసి ఇందులో చేతులు పెట్టినా కాళ్ళు పెట్టినా మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళకి వైద్యం చేయించి తగ్గిదాకా అదో రకమైనటువంటి తాపత్రయం. ఇలా ఒకటి కాదు, సంసారం అంటే పెద్ద నరక యాతన ఇది. వాళ్ళ గురించి ఎప్పుడు సంపాదిస్తూనే ఉండాలి. ఎంత సంపాదించినా సంసారంలో తరగదు. కానీ అంత గౌరవిస్తారా తిరిగి మళ్ళీ పిల్లలు అంటే కనుక అంతలా ఉండదు. అయితే ఇంత సంసారంలో నలిగిపోయేటటువంటి యజమానికి, అంటే మగవాడికి ఊరటనిచ్చేవి కొన్ని ఉన్నాయి, ప్రశాంతతనిచ్చేవి కొన్ని ఉన్నాయి. ఏమిటా ప్రశాంతతనిచ్చేది అంటే కనుక, సత్సంతానము. అంటే ఒక తండ్రి నానాయాతన పడిపోయి ఇబ్బంది పడుతూ ఉండేవాడికి మంచి పిల్లలు పుడితే, ఇంటికి వచ్చిన వెంటనే నాన్నగారు రండి కాళ్ళు కొడుక్కోవడానికి, కాళ్ళు కడగని నీళ్ళు ఇచ్చి కాళ్ళు కొడుక్కోండి అని చెప్పి, నాన్నగారు మంచినీళ్ళు తాగుతారా అని చెప్పేసి ఒక గ్లాస్తో మంచినీళ్ళు ఇచ్చి, నాన్నగారు కూర్చున్న వెంటనే ఫ్యాన్ వేసి, నాన్నగారు కూర్చున్న వెంటనే ఏదైనా అవసరమైతే పట్టుకొచ్చి ఇచ్చి, రాత్రి ఏమైనా కొంచెం కాళ్ళు తొక్కమంటే తొక్కి నొక్కి, ఇలా ఏదైనా పట్టమంటే పట్టుకొచ్చి, కొంచెం ఇంటికి వచ్చినప్పుడు ఆలనా పాలనా చూసి బాగా చదువుకుంటూ, తండ్రికి ఇబ్బంది లేకుండా, అమ్మయ్య వీళ్ళు బాగానే చదువుకుంటున్నారు, వీళ్ళు కూడా నాకు లేదు అని మనశ్శాంతిగా తండ్రి తన పని తాను చేసుకునేటటువంటి రీతిలో పిల్లలు బిహేవ్ చేస్తే కనుక
వాళ్ళని సత్సంతానము అంటారు. పెద్ద అయిన తర్వాత తండ్రి చెప్పిన పెళ్లి చేసుకుంటూ అలాగే తండ్రి చెప్పినటువంటి విధానంలో నడుస్తూ ఉన్నట్టయితే కనుక, అలా అని చెప్పేసి తండ్రులు ఏం బలవంతం చేసేసి ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేయరు కదా, చేస్తే తప్పు కాదంటలేదు. మీరు ఎవరైనా ఇష్టపడినా కూడా తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించుకోవాలి తప్ప వాళ్ళని బాధపెట్టి పెళ్ళిళ్ళు చేసేసుకోవడాలు, రకరకాల నిర్ణయాలు తీసేసుకుని ఏదేదో గొప్ప గొప్ప వాళ్ళు అయిపోవడానికి ఏదో రకరకాల పిచ్చి పిచ్చి పనులు చేసేయడాలు తల్లిదండ్రులు బాధపెట్టి చేయకూడదు. అంచేత ఈ రకంగా సత్సంతానం ఎంత యాతనలో ఉన్నటువంటి యజమానికైనా ఆనందాన్ని ఇస్తాయి, బయట ఎంత కష్టపడి వచ్చినా సరే. అలాగే సగుణవతి అంటే ఇంట్లో ఉండే భార్య అనమాట. ఇంట్లో ఉండే భార్య గుణవంతురాలు అనుకోండి, చక్కగా భర్త కోసమే ఎదురు చూస్తూ, భర్తకు వచ్చిన వెంటనే చక్కగా మంచి రుచికరమైన అన్నాన్ని వండి పెట్టి, రుచికరమైన పదార్థాలు పెట్టి, కాస్త ఆలనా పాలనా చూస్తూ, కాస్త ఏదైనా తలకి నూనె రాసో, లేకపోతే ఏదైనా తలకి నొప్పుగా ఉందంటే నొక్కో, లేకపోతే ఏదైనా ఇబ్బంది పడుతున్నారంటే కనుక కొంచెం సేద తీర్చో, ఏదైనా ఇబ్బందులు బాధలు ఉంటే కనుక ఇంట్లో ఉండేటటువంటి భార్య సుగుణవతి అయితే కనుక ఆ తాపము బయట ఉండేటటువంటి స్ట్రెస్సు తగ్గించి ప్రశాంతతనిచ్చేటటువంటి భార్య సుగుణవతి. అంటే మంచి పిల్లలు ఉండాలి, మంచి భార్య ఉండాలి. ఇంకా మూడోది ఏమిటి ఆనందాన్ని ఇచ్చేది, సంసారంలో ఉన్నవాడికి ఆనందాన్ని ఇచ్చేటటువంటి మూడోది ఏమిటంటే కనుక తత్సాంగత్యము. మంచి స్నేహితుడు ఉన్నాడండి, లేదా మంచి సద్గురువు ఉన్నాడండి, లేదా మంచి కాలనీలో మంచి మనుషులు ఉన్నారు. అందరూ కూడా సాధారణంగా ఆఫీస్ నుంచి వచ్చాక ఇంట్లోకి వెళ్తారు, పిల్లలు బాగా ఆదరిస్తారు, భార్య చగ్గేదో వండి పెడుతుంది, తర్వాత హాయిగా ప్రశాంతంగా బయటకు వచ్చి మంచి వాళ్ళ దగ్గర కూర్చున్నారనుకోండి, వాళ్ళు మంచి విషయాలు, ధర్మాలు, ఉపోద్ఘాతాలు, లేదా లోకంలో ఉండే మంచి విషయాలు చెప్తున్నారనుకోండి, లేదా మనం ఏదైనా నలిగిపోతున్నాం సమస్యతోటి, లేకపోతే ఏదో నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం, అప్పుడు మంచి సలహాలు ఇచ్చి ఇలా చేయవయ్యా అని చెప్పారనుకోండి, అదంతా కూడా సత్సాంగత్యము. అంటే మంచి వాళ్ళతోటి కలయిక. సడన్గా ఏదో పడిపోయాం, దెబ్బలు తగిలాయి, అండ్ ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళు కావలసిన వాళ్ళు వచ్చి వెంటనే ఆటోలో ఎక్కించుకుని వైద్యం చేయించారు అంటే వీళ్ళందరూ సత్సాంగత్యము అవుతారు. అంటే ఒక సంసార యాత్రలో ఉండే మనిషి మంచి సంతానం వల్ల, మంచి భార్య వల్ల, చుట్టుపక్కల ఉండేటటువంటి సత్సంగత్యం అంటే కనుక మంచి మనుషుల వల్ల సంసార తాపం తగ్గుతుంది. అంటే సంసారంలో ఉండే యాతన, ఇబ్బంది, స్ట్రెస్ అనేటటువంటి పోయి ఆనందంగా ఉంటాడట. అంచేత ఈ మూడు ఉంటే ఆనందంగా బతుకుతాడు అని చెప్తున్నాడు చూడండి. అంచేత ఈ మూడు అందరూ కలగజేసుకోవాలి. అలాగే సకృత్ జల్పంతి రాజాన సకృత్ జల్పంతి పండితా సకృత్ కన్యా ప్రదీయంతే త్రీణ్యేతాని సకృత్. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక, ఇది ఎందుకు చెప్తాడంటే కనుక చాణక్యుడు వివాహాల గురించి చెప్తాడు. ఈ విషయాన్ని కూడా మీరు అపార్థం చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే కనుక చాణక్యుడు చెప్పినటువంటి కాలం వేరు, దేశకాల వైపరీత్యంగా కాలాలు పరిస్థితులు మారే, ఇప్పుడు కాలంలో అమ్మాయిలు మారిపోయారు. ఇది కన్యాదానం గురించి చెప్పాడు. అంటే ఒక్కసారి కన్యాదానం చేయాలని చెప్తాడు. దీన్ని అపార్థం చేసుకోకుండా ముందరే ఎందుకు చెప్తున్నానంటే కనుక దాన్ని అర్థం చేసుకోండి. ప్రభువు ఒక్కసారే శాసిస్తాడు. సాధారణంగా వీడికి ఉరశిక్ష వేయండి అన్నాడంటే వేసేయవలసిందే. మళ్ళా ఇందాక ఉరశిక్ష అని చెప్పాను కదా, అలా కాదు మరోసారి తీసుకురండి మళ్ళీ అని ఉండదు. లేదా ప్రభు ఒకసారి ఉరశిక్ష వేసామని చెప్పాక మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ రేపు ఏమైనా మార్చుకుంటాడేమో కంగారు పడద్దని ఆగడానికి లేదు. ప్రభువు ఒక్కసారి కనుక నిర్ణయం తీసుకున్నాడంటే అది వేసేయవలసిందే. అలాగే విద్వాంసులు సారవంతమైనటువంటి మాట తప్ప అక్కలేని మాటలో చవాకులు పలకరు. విద్వాంసులు అంటే తెలివైన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్గా రాముడు ఉన్నాడు అనుకోండి, రాముడు మనం మితభాషి, మృదుభాషి అంటాం. రాముడు ఒకసారి మాట్లాడాడు అంటే కనుక ఊరికే మనకిలాగా ఆచితూచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఆచితూచి మాట్లాడాడు అంటే కనుక దానికి 100 అర్థాలు వెతకచ్చు. అలాగే సత్పురుషుడు, గొప్పవాడు, తెలివైనవాడు, విద్వాంసుడు, పండితుడు ఎప్పుడు కూడా ఊరికి అవాకు చవాకు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అరుగు మీద కూర్చొని అక్కలేని కబుర్లు చెప్పడం. కానీ ఏదైనా ఒకసారి మాట్లాడాడు అంటే కనుక దాంట్లో 100 అర్థాలు వస్తాయి. ఎన్నో మనుషుల జీవితాలు మార్చేటటువంటి పెద్ద గొప్ప పదాలు చెప్తాడు. కాబట్టి ఇక్కడ అంటే ఇవి పోలికలు ఎలా పోలుస్తున్నాడో చూడండి ఇక్కడ. అలాగే ఒక్కసారే కన్యాదానం ఉంటుంది అంటే ప్రభువు శాసనం ఒక్కసారే ఉంటుంది. అలాగే పండితుడి మాట ఒక్క మాటకి 100 అర్థాలు వస్తాయి, గొప్పగా ఉంటుంది. అలాగే కన్యాదానం ఒక్కసారే ఉంటుందంటే కనుక ఒక్కసారే వివాహం చేసుకోవాలి అని. అయితే ప్రస్తుతాల్లో 2-3 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కానీ చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైకి పెట్టామనుకోండి, వాళ్ళు చెప్తారు వాళ్ళ బాధలు. నిజంగా మైకి పెడితే చెప్పరేమో, కానీ మైకి పెట్టకుండా అమ్మ ఏదైనా రెండో వివాహం వల్ల ఇబ్బంది పడుతున్నావా అంటే ఖచ్చితంగా చెప్తారు. ఎప్పుడు ప్రథమ వివాహమే, ద్వితీయ తృతీయాది వివాహాలు తృతీయ వివాహాలే. మొట్టమొదటి వివాహంలో ఉండేటటువంటి ఆ అనుబంధము, ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ వ్యవస్థ అనేది రెండో పెళ్ళిలో రాదు. రెండో పెళ్ళంతా కూడా ఆస్తులు, అనుమానాలు, రకరకాలు తప్పక, లేకపోతే అవకాన దశలో ఏదో చూస్తారని అనేక రకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉంటాయి.
మీ పిల్లల్ని ఎలా చూడాలని, లేకపోతే పిల్లలు ఉంటే పెళ్లి చేసుకోనని, లేకపోతే పిల్లలు పెద్ద అయ్యాక ఏదో చేయాలని, అనాథ శరణాలయంలో వేయాలని, ఆస్తులు పిల్లలకి ఇవ్వకూడదని, మా పిల్లలకి ఇవ్వాలని, మాకు పుట్టే పిల్లలకి ఇవ్వాలని, లేదా రకరకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ మొట్టమొదటి వివాహంలో ఉండే సౌకర్యం సుఖం ఒకటేం లేదు. రెండో పెళ్ళి అనేటటువంటిది ఎప్పుడూ కూడా సుఖమైతే మాత్రం కాదు. అది ఒక్కసారే వివాహం చేస్తేనే ఆనందంగా ఉంటుంది స్త్రీ అని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇది ఎప్పటికైనా సరే సత్యం సత్యమే. అలాగే ఏకాకినా తపో ద్వాభ్యాం పఠనం గాయనం త్రిభిః చతుర్భిర్గమనం క్షేత్రం పంచభిః బహుభిర్రణః. అంటే ఏం పని ఎవరెవరు ఎంతమంది చేయాలి, చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ శ్లోకం. మళ్ళీ చెప్తున్నాను. ఏకాకినా తపో ద్వాభ్యాం పఠనం గాయనం త్రిభిః చతుర్భిర్గమనం క్షేత్రం పంచభిః బహుభిర్రణః. ఇది ఏమిటి? దీని అర్థం ఏంటి కనుక ఏకాకినా తపో అంటే తపస్సు ఎప్పుడు కూడా ఒంటరిగానే చేయాలి. నేను ధ్యానం మెడిటేషన్ చేసుకుంటున్నానండి అంటే సభల్లోనూ లేకపోతే కనుక ఒక గ్రూప్గాను చేయకూడదు. దాన్ని అందరూ కలిసి మెడిటేషన్ చేసుకుందాం అనకూడదు. మెడిటేషన్ ఎప్పుడు కూడా ఎక్కడికైనా దూరంగా పోయి ఒంటరిగా చేసుకోవాలి. అందరూ కూర్చొని మెడిటేషన్ చేసుకున్నారంటే అక్కలేని మాటలన్నీ వస్తాయి. చేత నలుగురు కలిపి మెడిటేషన్ చేయకూడదు. వాళ్ళు చేసినా దూరం దూరంగా కూర్చోవాలి, ఒకరికి సంబంధం లేకుండాను. చేత ఏకాకినా తపస్సు చేసినా లేకపోతే జపం చేసినా ఒక్కడు చేయాలి. ఇద్దరు ముగ్గురు చేశారంటే అక్కలేని కబుర్లన్నీ వస్తాయి. వాడు ఎలా చేస్తాను కళ్ళు తెరిచి చూడడం రకరకాలు ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు అన్నీ వస్తుంటాయి అన్నమాట. చేత అవదది. మాకు అనుభవం బాగానే తపస్సు మేము జపాలు అవి చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇద్దరు ముగ్గురు ఉన్నామంటే జపం చెడిపోతుంటుంది. చేత దూరంగా కూర్చొని చేసుకుంటూ ఉంటాం. లేకపోతే మా ఋత్వికుల్ని మా పీటల్లో ఏం చేస్తామంటే పక్కన కూర్చోబెట్టాం, మాటలు ఎక్కువైపోతాయని దూరంగా కూర్చోబెట్టి జపం చేయమంటాం. చేత ఏకాకినా తపస్సు ఎప్పుడు కూడా ఒంటరిగా చేయాలి. అలాగే ద్వాభ్యాం పఠనం చదువు ఎప్పుడు ఒంటరిగా చదువుకోకూడదు. ఏం చేతనంటే కొన్ని డౌట్స్ వస్తే పక్కవాడు క్లియర్ చేస్తాడు, పక్కవాడు డౌట్స్ వస్తే వీడికి క్లియర్ చేస్తాడు. వాడు చదువుకున్నాడు కదా అని వీడు చదువుకున్నాడు, పోటీగా చదువుకుంటారు. ఒంటరిగా చదువుకుంటా కాసేపు పోయి మూసేద్దాం, ఒక అరగంట పోయిగా చదువుకుందాం, లేకపోతే ఈ గేమ్ ఆడి చదువుకుందాం, లేకపోతే ఈ చాటింగ్ చేసి చదువుకుందాం, ఈ వీడియో చూసి చదువుకుందాం అనే ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి చదువు ఎప్పుడు కూడా ఇద్దరు చదువుకోవాలి. అప్పుడు పోటీతత్వం పెరుగుతుంది, డౌట్లు ఏమైనా ఉంటే ఒకరికొకరికి పంచుకోవడానికి ఉంటుంది. అలాగే గాయనం త్రిభిః పాటలు ఎప్పుడు కూడా ముగ్గురు పాడాలట. ఏం చేతనే అంటే కనుక సాధారణంగా ఇప్పుడు చూడండి మన గాయకులు ఉన్నారనుకోండి, ఒకటి తబలా, ఒకళ్ళు మృదంగం, ఒకళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. ఇలాగా ఒక కలయిక ఉంటేనే గానానికి అందం. లేదా ఒక్కడ పాడితే వేరు, ముగ్గురు పాడారని కూడా స్వరం కలిసిపోతుంది. ఒకళ్ళు ఆపేసినా, ఒకళ్ళు అపస్వరంగా మాట్లాడినా, ఒకళ్ళు అపస్వరంగా పాడినా, రకరకాల స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చినా కవర్ అయిపోతుంటాయి ముగ్గురు పాడితే. అంచేత గాయనం త్రిభిః ముగ్గురు పాడాలి అని. చతుర్భిర్గమనం ఒకవేళ ప్రయాణం చేస్తున్నాం అంటే ఒక్కళ్ళు ఎప్పుడు ప్రయాణం చేయకూడదు, నలుగురు ప్రయాణం చేయాలి. అది కనీసం ఇద్దరు ముగ్గురైనా ప్రయాణం చేయొచ్చు. కానీ ప్రయాణాన్ని నలుగురితో ఎందుకు చెప్పారంటే సరదా వేరు, ఆనందం వేరు, సంతోషం వేరు. నలుగురు మాట్లాడుతూ పంచుకుంటూ ఏదైనా కష్టం వచ్చినా, మధ్యలో ఏదైనా ఆపద వచ్చినా కాపాడుకోవడానికి ఉండే పరిస్థితులు ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా గ్రూప్ జర్నీలో ఉండే ఆనందమే వేరు, ఆ సుఖమే వేరు. కాబట్టి నలుగురితో కలిపి ప్రయాణం చేయాలి. అందులో యాత్రలు చేసినా, తీర్థయాత్రలు చేసినా గ్రూప్గా చేయాలి ప్రయాణం. అంతే నేను ఒక్కడే తీర్థయాత్ర చేసి వస్తానని పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. ఈ మధ్యకాలంలో చాలామంది బైకులు వేసుకుని దేశమంతా తిరిగి వస్తాను ఒంటరిగా బయలుదేరి వెళ్తున్నారు. ప్రమాదాలు జరిగితే కనీసం పట్టించుకుని అంబులెన్స్కి ఫోన్ చేసే పరిస్థితులు కూడా ఉండట్లేదు. ఏ అడవిదారిలోనో లేకపోతే ఈ ఒంటరిగా ఉండేటటువంటి రోడ్లోనే పడిపోతారు ఏ మూలకో పక్కకి. ఆ తర్వాత వాడు పడిపోయాడో లేదో కూడా ఎవరికి తెలియదు, ఎవరికి కనపడ్డాడు. అప్పుడు పరిస్థితి ఏమిటి? చేత నలుగురు వెళ్ళారనుకోండి, ఒకవేళ పడిపోయినా ఏదైనా ప్రమాదం జరిగినా మిగతా వాళ్ళు కాపాడడానికి కూడా ఉంటారు. కాబట్టి చేత ప్రయాణం ఎప్పుడు కూడా ఒంటరిగా చేయకూడదు, నలుగురితో కలిసి ప్రయాణం అన్నారు. అలాగే చతుర్భిర్గమనం క్షేత్రం పంచభిః బహుభిర్రణః అంటే వ్యవసాయం కనీసం 5 మంది చేయాలట. 5 మంది అంటే ఇక్కడ పంచుభిః అంటే పంచభిః 5గురైనా పర్వాలేదు, అంతకన్నా ఎక్కువైనా పర్వాలేదు. అంటే ఎక్కువ మంది కలిపి వ్యవసాయం చేయాలి. వ్యవసాయం ఎప్పుడు కూడా ఒంటరిగా నేను ఒక్కడిని చేసేస్తాను అనకూడదు. ఒంటరిగా వ్యవసాయం చేస్తే ఆ ఇబ్బంది వేరు. నలుగురు కలిపి వ్యవసాయం చేశారనుకోండి, ఆ సుఖం, ఆ సౌఖ్యం. ఎందుకంటే కనుక అది పెద్ద పని, ఎక్కువ మంది చేయవలసిన పని. అంచేత అందరూ కలిపి వ్యవసాయం చేయాలి. అలాగే ఇప్పుడు యుద్ధం ఉందనుకోండి, రణహ ఉందనుకోండి, రణం అంటే యుద్ధం ఉందనుకోండి, యుద్ధం కూడా ఒక్కడ చేయకూడదు, అందరూ కలిపి యుద్ధం చేయాలి. అంచేత ఎక్కువ మంది కలిపి చేయవలసినటువంటి పనులు ఇవి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి? జపం చేస్తే ఒక్కడే చేయాలి, చదువుకుంటే ఇద్దరు చదువుకోవాలి, పాటలు పాడేటప్పుడు ముగ్గురు, ప్రయాణం చేస్తే నలుగురు. అలాగే మామూలుగా పొలం కానీ వ్యవసాయం కానీ చేసేటప్పుడు కానీ లేదా యుద్ధాలు చేసేటప్పుడు కానీ ఎక్కువ మంది కలిపి చేయాలి అని మనకి చాణక్యుడు చెప్పాడు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఎంత గొప్ప విషయాలు అనుకున్నారు. ఇవన్నీ తెలుసుకోవాలి, ఇవన్నీ పిల్లలకి నేర్పాలి. జనరల్గా ఇలాంటి విషయాలు ఎక్కడ మన పుస్తకాల్లో చదవడానికి అవకాశాలు ఉండవు. కాబట్టి ఇవన్నీ ధర్మాలు, ఇవన్నీ ప్రత్యేకంగా మనం పిల్లలకి నేర్పాలంటే మనం తెలుసుకోవాలి. పిల్లలు ఖచ్చితంగా ఈ విషయాలు చూపించండి, నేర్పండి. దీనివల్ల వాళ్ళకి తెలియకుండా ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానం వాళ్ళ పిల్లలు కూడా అందించడానికి ఉంటాయి. కాబట్టి చాణక్యుడు చెప్పినటువంటి ప్రతి అక్షరం మన జీవితంలో చాలా ముఖ్యం అనే విషయాన్ని
అర్థం చేసుకుని ఈ వీడియో నీకు చక్కగా నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ తదుపరి వీడియోలో ఇంకా అద్భుతమైన విషయాలు చెప్పాడు. ఆ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.